హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఈరోజు మనం చూస్తున్న నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ స్టాక్ ఐఆర్సిటీసీ. బేసికల్గా మీకు ఐఆర్సిటీసీ అనగానే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. మనకు టికెట్ రిజర్వేషన్ ప్లాట్ఫామ్ ఒకటి, ప్లస్ గవర్నమెంట్ నుంచి మనకు ఎవరైతే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి ఫుడ్ క్యాటరింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. కొంచెం చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి వాళ్ళకి. సో ఇది ఐఆర్సిటీసీ. ప్రజెంట్ అయితే ఇది గవర్నమెంట్ చేతిలో ఉంది. మన గవర్నమెంట్ వాళ్ళు కొంచెం అత్యాశకి వెళ్ళిపోతే మాత్రం ప్రైవేట్ చేతిలో పెట్టే ఛాన్సెస్ ఉంటాయో ఉండయో మనకు తెలియదు. మ్యాక్స్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూద్దాం. అంటే ప్రీవియస్‌గా అయితే టాక్ వచ్చింది. ప్రెజెంట్ అయితే అదేం లేదు. బట్ ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో ప్రెజెంట్ అయితే మనం టెక్నికల్ అనాలిసిస్ గురించి చూసుకుందాం. ఇంకోటేందంటే, నేను టెక్నికల్ అనాలిసిస్ ఎందుకు చెప్తున్నా అంటే, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి చార్ట్ అనేది సింపుల్‌గా ఎలా స్టడీ చేయాలి అనే వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందామని చెప్తా ఉంటా. ఆల్రెడీ ప్రీవియస్‌గా కూడా కొన్ని టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్‌గా వీడియోస్ చేశా. మీకు టైం ఉంటే అది కూడా చూడండి. ఓకే. సో మనం ఎక్కువ షార్ట్ లెంత్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్న ఐఆర్సిటీసీ. సో ఇది ఇప్పుడు ఉన్న ప్రైస్ ప్రజెంట్ 775 ఉంది కదా, ఇది ఒరిజినల్ ప్రైస్ కాదు. ఇది ప్రీవియస్గా స్టాక్ స్ప్లిట్ అయింది అరౌండ్ ఈ ఏరియాలో. ఇక్కడ ప్రీవియస్గా మనం ఒకసారి స్టాక్ స్ప్లిట్ అయిన ఏరియా ఇది. ఆ తర్వాత నుంచి స్టాక్ ఇంకా ఈ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వలేదు. సో రీచ్ అవుతుందని కోరుకుందాం. సో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు మోనోపోలీ కాబట్టి. సో ఫస్ట్ ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ మనం ఫస్ట్ 1 మంత్లో చూసుకుందాం. 1 మంత్లో ఫస్ట్ ఒక ట్రెండ్ డిసైడ్ చేసేసుకోండి. 1 మంత్లో అది అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా అనేది. సో ఇక్కడ నుంచి ఆ స్టాక్ పైకి వెళ్ళింది, మళ్ళీ తర్వాత మళ్ళీ డౌన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి స్టాక్ అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఏంటంటే బేసికల్గా 1 మంత్ కంటే 1 వీక్లో కూడా చూద్దాం. అప్ ట్రెండ్లో ఉండే ఛాన్స్ అంటే ఈ హైగా ఉంది కదా, దీనిపైన బ్రేక్అవుట్ అయితే మనకు ఇంకా కొంచెం ఫుల్గా కన్ఫర్మేషన్ వచ్చింది అన్నట్టు. ఇక్కడి నుంచి స్టాక్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. సో ఇప్పుడు ఈ 1 మంత్లో మనం అప్ ట్రెండ్లా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు 1 వీక్ వచ్చేస్తే, సో ప్రజెంట్ 1 వీక్లో చూడండి, మన ఈ చార్ట్ ఉన్నదాన్ని మాత్రమే స్టడీ చేద్దాం. మనం లేనిది ఏది అవసరం లేదు మనకి. చార్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఫోకస్ చేద్దాం. చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ స్టాక్ ఒకసారి మూమెంట్ ఇచ్చేసింది. స్టాక్ చూడండి ఎంత రిపీట్ అవుతుందో. రిపీట్ అవుతుంది మీన్స్ దాని యొక్క ప్రీవియస్గా ఎలా అయితే మూవ్ అయిందో, ఎలా అయితే బిహేవ్ చేసిందో, అలానే ఇప్పుడు కూడా బిహేవ్ చేస్తుంది ప్రతిసారి. సో ఇక్కడ ఫస్ట్ చూడండి కొంచెం స్టేబుల్. ఫస్ట్ నుంచి వచ్చేద్దాం. కొంచెం లెంత్ అయినా కొంచెం అండర్స్టాండ్ చేసేసుకోండి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ కొంచెం కన్సోలిడేషన్ ఆర్ ఎనీథింగ్ ప్యాటర్న్, సడన్ జంప్. ఓకే, ఎక్కడి నుంచి 170 నుంచి 380 వరకు సడన్ జంప్. అక్కడ చూడండి మళ్ళీ ఫుల్ ఆఫ్ ఫాల్. ఓకే, ఎక్కడి వరకు మళ్ళీ 100 to 120 మధ్యలోకి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ మొత్తం స్టేబుల్. ఈ స్టేబుల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం జంప్ కొట్టేసింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్. చూసిన స్టేబుల్ అవ్వడం చాలా ఇయర్స్ అవుతుంది. దాదాపు ఇక్కడ 2020 నుంచి 21 ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన స్టేబుల్ అయింది. జంప్ కొట్టడం కూడా ఫాస్ట్గా అవుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి చూడండి ఈ స్టేబుల్ అయినప్పటి నుంచి ఈ స్టాకు ఇలా స్టేబుల్ అయినప్పటి నుంచి కొడితే ఇక్కడ 300 నుంచి ఆల్మోస్ట్ 1300 వరకు వెళ్ళిపోయింది అన్నట్టు. స్టాక్ స్ప్లిట్ అయిపోయింది బేసికల్గా ఇంటూ 2 టైమ్స్ 4 టైమ్స్, ప్రాపర్గా గుర్తులేదు నాకు. సో ఇక్కడి నుంచి చూశారు కదా ఎంత జంప్ కొట్టేసింది. సో అలానే ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత స్టాక్ మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చేసింది, 500కి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 2021 నుంచి ఇక్కడ వరకు అంటే ఆల్మోస్ట్ 23 2 ఇయర్స్ స్టాక్ స్టేబుల్గానే ఉంది. మళ్ళీ స్టేబుల్గా మీన్స్ కన్సోలిడేషన్ ప్యాటర్న్లో ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టాక్ చూడండి ఇక్కడ కొట్టేసింది. ఎక్కడ ఆల్మోస్ట్ 692 నుంచి 1100. స్టాక్లో ఎంత వొలటాలిటీ ఉంది చూడండి, టూ మచ్ వొలటాలిటీ ఉంటే కన్సోలిడేషన్ కొన్ని ఇయర్స్ ఉంటుంది. కొడితే జంప్ కొడితే ఫాస్ట్గా జంప్ కొడుతుంది అన్నట్టు. సో అలానే మళ్ళీ ఇంకో కొంచెం మనం చూసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇక్కడ 1200 1100 నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, ఆల్మోస్ట్ 600కి వచ్చేసింది. సో మళ్ళీ ఈసారి ఓకే, ఈసారి ఈ హైని బీట్ చేయగలదా? మనం 100% చెప్పకూడదు. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. జస్ట్ నేనేం చేస్తున్నా అంటే మీకు కొంచెం ఎడ్యుకేషనల్ పర్పస్లో టెక్నికల్గా నేర్పించేద్దామని, టెక్నికల్గా చార్ట్ ఎలా చూడాలి అని నేర్పించేద్దామని చెప్తున్నా అంతే. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే మూమెంట్ ఇలా అయితే కన్సోలిడేషన్ అంటే ఇమ్మీడియట్గా పెరిగిద్దా అంటే, స్టాక్స్ ఎప్పుడైనా చూడండి, ఎవరైనా మీకు ఇమ్మీడియట్గా స్టాక్ పెరుగుతుంది నెక్స్ట్ 2 డేస్లోనే 100% 20 to 30% వస్తుంది అనేది
తప్పులు. స్టాకు ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పడిపోతుంది అని ఎవరు చెప్పలేం. 1 డేలో 20% పెరగచ్చు, 1 ఇయర్ అయినా 20% పెరగచ్చు, 10 ఇయర్స్ అయినా పెరగను పోవచ్చు. మీకు అర్థమైంది కదా. సో స్టాక్ మార్కెట్లో ఉండే లాజికే 1 డేలో 20 అయినా పెరగచ్చు. ఇంకా యూఎస్ మార్కెట్లో అయితే 1 డేలో 100%, 200%, 1000% పైన కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయి. అందుకే మార్కెట్లో ఈ టైంలో ఇంత స్టాక్ పెరిగిద్ది అనేది ఎవరైతే చెప్తారో అది ఫేక్. ఈవెన్ నేను చెప్పినా కూడా అది నమ్మకూడదు. నేను చెప్పను బేసికల్గా పెరగొచ్చు, పెరుగుతుంది ఆ రెసిస్టెన్స్ వరకు, ఆ టార్గెట్ వరకు వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ 1 డేలోనే పెరిగిద్ది, 1 మంత్లోనే రీచ్ అవుతుందని చెప్పడం తప్పు, చెప్పలేను నేను. ఓకే, అందుకే 1 డేలో 20 పెరిగిద్ది, 1 మంత్లోనే మొత్తం ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా కొట్టేయచ్చు అన్నమాట. అందుకే మన చేతుల్లో ఏముండదు స్టాక్ అనేది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుందా అనేది మన అనాలిసిస్ అన్నట్టు. వెళ్తేనో వెళ్ళొచ్చు. నాకు తెలిసి అయితే ఎలా అయితే ఒక కన్సోలిడేషన్ తర్వాత సడన్ జంపులు వచ్చేసాయో, ఇక్కడ కూడా ఒక కన్సోలిడేషన్ తర్వాత సడన్ జంప్ వచ్చేసిందో, అలానే ఇప్పుడు మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం మనం క్లారిటీగా ప్యాటర్న్ వైజ్ చూసుకుంటే, చూసేసుకుంటే, సో ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ జంప్ తర్వాత చూడండి, ఇక్కడి నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాం. ట్రెండ్ లైన్ ఇప్పుడు నేను డ్రా చేసేది ట్రెండ్ లైన్ డ్రా చేస్తే, సో ఇది కొంచెం ఓకే. బేసికల్గా ఒక లైన్ డ్రా చేయండి, ట్రెండ్ లైన్స్ అంటే. ఆ తర్వాత దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఎలా డ్రా చేసుకోవాలంటే 1 మంత్లో ఒక లా హయ్యర్ టైం ఫ్రేమ్లో పెట్టేసుకొని, ఫస్ట్ మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో పెట్టేసుకున్న తర్వాత డ్రా చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. టచెస్ ఉన్నాయి కదా, ఈ టచెస్ 1, 2, 3 టచెస్ అయినాయి. సో ఇలా డ్రా చేసేసుకొని దీన్ని బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ ఇది. ఇక్కడ నుంచి సో బేసికల్ ఇక్కడ ఎంటర్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎవరైతే గెయిన్ తీసేసుకున్నారో వాళ్ళు తీసుకున్నారో, స్టాక్ మళ్ళీ పడిపోయింది. సో మీకు అర్థమైంది కదా, ఇదొక ప్యాటర్న్ అన్నట్టు. సో ఇదొక ప్యాటర్న్. సో ఇలా ఒక ఫామ్ అయ్యి ఒకసారి ఇక్కడ జంప్ కొట్టేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఈ ప్యాటర్న్ ఏంటంటే, సో ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది కదా, ఈ ప్యాటర్న్ చూడండి. దీన్ని కూడా ఫస్ట్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో పెట్టేసుకొని ఇక్కడ డ్రా చేసేసుకుంటాం. మీకు అర్థమవుతుంది కదా, ఒకసారి చూడండి క్లారిటీగా. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇలా పెట్టేసుకొని సో ఇక్కడి నుంచి ఒక ఫాలింగ్ వెడ్జ్ ఫామ్ అయిపోయి బ్రేక్అవుట్ అయిపోయి, సో ఒక్కొక్కరు ఒకలా డ్రా చేసేసుకుంటారు ఈ ట్రెండ్ లైన్స్ అనేవి. అందరూ ఒకలా డ్రా చేయరు, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది, అంతే. సో మనకి ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అని ఉంటే ఇది చూడండి. సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక ఫాలింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లా కన్సిడర్ చేసేసుకుంటే, సో ఇలా ఇలా వచ్చేసింది కదా. ఇక్కడి నుంచి జంప్ కొట్టేసి ఒక వెడ్జ్ ఫార్మేషన్ అయింది. ఈ వెడ్జ్ అనేది బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఎలా చూస్తామంటే, ఈ వెడ్జ్ పైన, ఓకే, ఈ వెడ్జ్ పైన సో బ్రేక్అవుట్ అయిపోయింది కదా, ఈ వెడ్జ్ పైన బ్రేక్అవుట్ అయిన తర్వాత దీనిపైన 820 పైన ఉంటే స్టాక్ ఇక్కడికి వచ్చేసి ఇలా రివర్స్ అయితే మళ్ళీ ఒకసారి ఈ లెవెల్కు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ లెవెల్ రీచ్ అవ్వచ్చు, లేకపోతే ముందే రివర్స్ అయిపోవచ్చు అన్నట్టు. అందుకే స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. దీని కింద స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం అన్నట్టు. ఏదైతే కన్సోలిడేషన్ అవుతుందో దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇదొక ప్యాటర్న్ ఉంటుంది. ఇంకొక ప్యాటర్న్ ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి, అందుకే ట్రైలింగ్ స్టాప్ లాస్తో మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు ఇది రీచ్ అయింది అనుకోండి. ఇది రీచ్ అయిన తర్వాత చిన్న కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఆల్ టైమ్ హై రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. కానీ అంత ఈజీగా రీచ్ అవుతుంది అంటే మనం చెప్పలేము. ఒకసారి స్టడీ చేయండి, చూద్దాం. ఇక్కడి నుంచి అయితే స్టాక్ చెప్పే కదా, దీనిపైన 820 పైన ఉండి రీటెస్ట్ జరిగిన తర్వాత పైకి వెళ్తే ఆల్మోస్ట్ ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. లేదా దీని కింద నుంచి మళ్ళీ ఒకసారి బ్రేక్ డౌన్ అయిపోయి కిందికి వచ్చేస్తే ఈ లెవెల్కి ఒక్కసారి వస్తుంది, లేకపోతే మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి అయినా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అందుకే నేను ప్రీవియస్గా మన గ్రూప్లో కూడా డిస్కస్ చేశాను, కొంచెం ఐఆర్సిటీసీని ఎక్వైర్ చేసేసుకోండి అని. నేను ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశా, స్లోగా వచ్చేస్తున్నా. సో ఇది మనది. ఇంకొక ప్యాటర్న్, లాంగ్ ప్యాటర్న్ ఏమైనా చూసేసుకుంటే, కొందరు లాంగ్ ప్యాటర్న్లో కూడా డ్రా చేస్తారు. ఒకవేళ ఇలా కనుక ఇది ఫామ్ అయితే, బేసికల్గా అలా అవ్వకపోవచ్చు, జస్ట్ నా అజంప్షన్. ఇంకొక ప్యాటర్న్ ఇలా ఏమైనా ఫామ్ అయితే
ఓకే. ఇలా ఏమన్నా ఫామ్ అయితే ఇక్కడికెళ్ళి ఆల్మోస్ట్ 990 ఆర్ 1000 వరకెళ్ళేసి ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఇలా వచ్చేసిన తర్వాత బ్రేకౌట్ ఇలా అవుతదా? ఇలా అవుతే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి లేదు. ఇలా వచ్చేసి, ఇలా వచ్చేసి కిందకి బ్రేక్ డౌన్ అయిపోయి ఇలా అవుతది. ఇలా అయితే అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే మోనోపోలీ అంత ఈజీగా ఫుల్‌గా కిందకైతే పడేయరు. ఒకవేళ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇక్కడి నుంచి కిందకొచ్చేసి కూడా పైకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది ఎలా చార్ట్‌ని రీడ్ చేయాలి? ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయన్నట్టు. ఇప్పుడు ఎలా అంటే ఒకరు ఈ చార్ట్ ప్యాటర్న్ చూస్తారు. ఒకరు ఈ చార్ట్ ప్యాటర్న్ చూస్తారు. అర్థమైంది కదా! ఒకరు ఇలా చూడండి. ఒక్కొక్కరు ఒకలా ఒక్కొక్కరి వ్యూ ఒకలా ఉంటదన్నట్టు. అందుకని కలిపి చెప్పేసా. ఎలా ఆలోచించాలి అనేది మీ ఇష్టం. మీకెలా ఉంటది. సో, ఇక్కడి నుంచి ఒక టార్గెట్ రీచ్ అయిపోగానే ఎగ్జిట్ అయిపోవడమా? 1:1 1:2 లేకపోతే లాంగ్ టర్మ్‌లో ఫోకస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇక్కడ కొంచెం అక్యుములేట్ చేసేసుకొని ఇక్కడికొచ్చేసిన తర్వాత వదిలేస్తాం. మళ్ళీ కొంచెం ఇక్కడికొస్తే మళ్ళీ అక్యుములేట్ చేసేసుకొని లాంగ్ టర్మ్‌లో ఫోకస్ చేసుకుంటాం అన్నట్టు. ఇలా మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. మల్టిపుల్‌గా ఆలోచించాలి. ఓకే. థ్యాంక్ యూ. మీ టెక్నికల్ అనాలిసిస్ నేర్చేసుకోండి. 90-95% టెక్నికల్ అనాలిసిస్ పైననే ట్రేడింగ్ చేస్తారు అందరూ. ఓకే. థ్యాంక్ యూ. జై హింద్.